I'm Batman. Yeah. హలో ఎవరివన్, వెల్కమ్ టు టాలీవుడ్ బ్యాట్మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ చూడటం అయితే జరిగింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను అయితే అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా భయ్య. ఎందుకంటే నేను ఒక బజారోడ్ని కాదు, ఒక ఫ్యామిలీ పర్సన్ అని చెప్పేసి ప్రూవ్ చేసినందుకు. భయ్య, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. నా ముందర ఫ్యామిలీ, ఇటువైపు ఫ్యామిలీ, లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ, రైట్ సైడ్ ఫ్యామిలీ, బ్యాక్ సైడ్ ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీస్ అందరి మధ్య కూర్చొని చూసాం మూవీ. సో ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ అనేది ఉంది ఆ అట్మాస్ఫియర్ లో. చిన్న చిన్న జోక్స్ భయ్య, చిన్న చిన్న జోక్స్కి మనం క్రింజ్ అనుకునే జోక్స్కి వాళ్ళు నవ్వుతూ ఉంటే మనకి నవ్వు వచ్చింది. సో ఇది పక్కాగా థియేటర్లో చూడాల్సిన మూవీ. మేబీ తర్వాత నెట్ఫ్లిక్స్లో వచ్చాక, ఓటీటీలోకి వచ్చాక అందరూ ఆటోమేటిక్గా దీన్ని క్రింజ్ అంటారో ఏదో ఒకటి అంటారు. బట్ ఇది మాత్రం పర్ఫెక్ట్ థియేటర్ సినిమా. సో మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిన మూవీ. సో వెంటనే వెళ్ళండి, టికెట్స్ బుక్ చేసుకోండి, మూవీ ఎంజాయ్ చేయండి. ఇక మన రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక, స్టోరీ పరంగా వస్తే కనుక ఇది ఒక వైఫ్కి హస్బెండ్కి మధ్య జరిగిన ఒక ఈగో క్లాష్, అంతే, నథింగ్ మోర్ దెన్ దాట్. ఓకే, మరి అంత సింపుల్గా ఉన్న స్టోరీని ఎలా నచ్చిందిరా నీకు అని చెప్పేసి మీరు అడిగితే కనుక, ద ట్రీట్మెంట్ ఆఫ్ ది అనిల్ రావుపూడి భయ్య. ఇక్కడ క్రింజ్కి కామెడీకి ఒక తిన్న లేయర్ ఉంది భయ్య. ఆ తిన్ని లేయర్తోనే మన అనిల్ రావుపూడి ఈ మూవీ అంతా ఆడుకున్నాడు, ప్యాకెట్ ఆడాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, మన బాస్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ వింటేజ్ బాస్ని, ఆ కామెడీ, ఫర్ ఎగ్జాంపుల్ మన శంకర్ దాదా ఎంబీబీఎస్, ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ కామెడీ మనం ఎంతైతే మిస్ అవుతున్నామో అదంతా ఈ మూవీలో ఇచ్చాడు భయ్య. స్టార్ట్ టు ఎండ్ మన బాసే కనిపిస్తాడు. సో బాస్ క్యారీ చేసిన మూవీ ఇదైతే పక్క. అండ్ కమింగ్ టు అనిల్ రావుపూడి గారు, ఎక్కడ జరుగుతావు భయ్ నువ్వు? నీకు థాట్స్ ఎలా వస్తాయి? ఈ ఫ్యామిలీని ఇలా కూర్చోబెట్టచ్చు అని చెప్పేసి నీకు ఈ థాట్ ఎలా వస్తుంది నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ భయ్య. మనకి అందరికీ తెలిసిందే, ఒక మాస్ సినిమా, ఒక యాక్షన్ సినిమాకి ఓపెనింగ్స్ బాగా ఉంటాయి. బట్ లాంగ్ రన్ బాగోవాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి. ఈ అనిల్ రావుపూడి గారు స్ట్రెంగ్తే ఫ్యామిలీ ఆడియన్స్, ఆయన తీసే ఫ్యామిలీ మూవీస్. సో ఇది కూడా బ్లాక్ బస్టరే. అనిల్ రావుపూడి గారి గురించి పక్కన పెడితే కనుక, నెక్స్ట్ మన కమింగ్ టు అవర్ బాస్. ఒక 20-30 years వెనక్కి వెళ్ళిపోయాడు భయ్య బాస్. ఓపెనింగ్ ఫైట్ చూసే ఉంటారు కదా మీరు టీజర్ ట్రైలర్లో. సూట్తో వేసాడు ఒక ఫైట్, తోపు. అండ్ దాని వెంటనే వచ్చే మన సాంగ్, ఒక స్టెప్ సాంగ్. ఆ స్టెప్స్ ఏంటి భయ్య? ఆయన ఏజ్ ఎంత? వన్ మోర్ థింగ్ భయ్య, ఇక్కడ రీసెంట్గా వచ్చిన మూవీస్లో చూసుకుంటే చాలా యంగ్ హీరోసే వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళే యాక్ట్ చేస్తున్నారా, వేరే వాళ్ళు వీళ్ళలో యాక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి కన్ఫ్యూజన్తో తెచ్చిపోతున్నాం. మొన్న నాకు అఖండ మూవీలో కూడా స్టోరీ ఎలా ఉన్న, ట్రీట్మెంట్ ఎలా ఉన్నా, అది ఓవర్ ద టాప్ ఏదైనా సరే కానీ బాలయ్య ఉన్నాడు సినిమాలో. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. సినిమా అంతా మన చిరంజీవి ఉన్నాడు. సైడ్ షాట్ అయినా, బ్యాక్ షాట్ అయినా, ఫ్రంట్ షాట్ అయినా, సజెషన్ అయినా, ఏదైనా కానీ మన చిరునే సినిమాపై మనం చూస్తున్నాం. సో మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ ఆల్సో దే డిడ్ దేర్ జాబ్. అండ్ కమింగ్ టు నయనతార గారు, ఆమెకున్న పాత్ర మేరకు ఆమె బాగానే చేశారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్టర్స్ అంతా బాగా చేశారు. నెక్స్ట్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ ఇక్కడ కొంచెం నాకు క్రిటికల్గా కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి భయ్య. ఎందుకంటే సినిమా అంతా మనకి ఒక కైండ్ ఆఫ్ ఒక సీరియల్ చూస్తున్న ఫీల్ అని నాకైతే పర్సనల్గా సీరియల్ చూస్తున్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఫ్లాట్ లైటింగ్ భయ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పైన లైట్ సింగిల్ లైట్ పడుతుంది, ఒక ఫ్లాట్ ఉంది. అలాగే మా సీరియల్లో చూస్తాం కదా, కలర్ఫుల్గా ఓన్లీ లైటింగ్, అలా సినిమాటిక్ అంటే అది కాదు కదా. సో ఆ ఫ్లాట్ లైటింగ్ అనేది ఏదైతే ఉందో, వన్ మోర్ థింగ్ ఏంటంటే, స్క్రీన్ అంతా ఓవర్ కలర్ఫుల్ భయ్య. ఎక్కడ చూసినా కలర్స్. నాకు కలర్స్ నచ్చదా లేకపోతే అది అలానే ఉందా నాకు అర్థం కాలేదు, కానీ నాకు కొంచెం కలర్ బ్లైండ్నెస్ వచ్చేసినట్టు అయిపోయింది భయ్య కలర్స్ అన్ని చూసి. సినిమాటోగ్రఫీ అక్కడక్కడ మంచిగానే ఉంది, బట్ ఓవరాల్ ఎలా అంటే ఒక సీరియల్ చూస్తున్న ఫీల్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు మ్యూజిక్, నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేయాలని అనుకోవట్లేదు, కానీ మన డిఎస్పి కనుక ఈ మూవీకి పడుంటే, ఈ మూవీ డిఎస్పి కనుక పడుంటే కనుక అక్కడ తీసుకెళ్ళి పెట్టేవాడు భయ్య. బాస్ చేసిన యాక్టింగ్కి, బాస్ కొన్న టైమింగ్కి, బాస్ చేసిన యాక్షన్కి, అండ్ బాస్ చేసిన మూమెంట్స్కి
డిఎస్పి మ్యూజిక్ అయితే అలాగ లెవెల్లో ఉండేది. మన బీమ్స్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ కొంచెం బాగానే ఉన్నా ఓవరాల్గా అయితే బాస్ రేంజ్ ఆఫ్ మ్యూజిక్ అన్నది నాకైతే అనిపించలేదు. నేనైతే మ్యూజిక్ అయితే లెట్ డౌన్. ఇంకా కమింగ్ టు ఆర్ట్ డైరెక్షన్ అంతా సినిమాకి అయితే ఎంత కావాలో అంతే చేశారు. ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా మీకు. మన సినిమాలో వెంకటేష్ గారు ఉన్నారని కూడా మీకు తెలుసు కదా. సినిమాలో ఎంతవరకు ఇంటిగ్రేట్ అయ్యింది అన్నది పక్కన పెడితే పర్సనల్గా వెంకీ గారి ట్రాక్ అనేది నాకైతే వర్కౌట్ అయింది భయం పర్సనల్గా. ఎందుకంటే ఇతర టూ లెజెండ్స్ స్క్రీన్ పై షేర్ చేసుకుంటుంటే నాకు చూడటానికి రెండు కళ్ళు సరిపోయినంతగా అనిపించింది. పైగా ఈ సినిమాలో వెంకీ గారు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. హైపర్ యాక్టివ్గా ఉండి హైపర్గా యాక్టింగ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య కైండ్ ఆఫ్ ఒక టింజ్ యాక్షన్ అనేది ఉంది. కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు, వీళ్ళిద్దరి మధ్య చిన్న బ్యాటర్ కైండ్ ఆఫ్ ఫైట్ అనేది ఉంది వెంకటేష్ గారికి అలాగే చిరంజీవి గారికి. అది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య సాంగ్ నాకు వర్కౌట్ అయింది. అదే ఓవరాల్ మూవీలో పెట్టి చూస్తే నాకు అంత సరిగ్గా ఇంటిగ్రేట్ అవ్వలేదు, ఏదో తెచ్చిపెట్టినట్టు అనిపించింది తప్ప అంతలా అంత కలిసిపోలేదు సినిమాలో. సో వెంకీ గారిని సెపరేట్గా చూస్తే నచ్చింది. అది ఓవరాల్ మూవీలో అంత ఇంపాక్ట్ అయితే లేదు. ఇంకా ఫైనల్గా పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక చిరంజీవి గారు ది బిగ్గెస్ట్ పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి మన అనిల్ రావుపూడి గారి కన్విక్షన్. చాలా కన్విక్షన్తో తీశారు భయ్య. ఈయనకు ఉన్నంత నాలెడ్జ్ సినిమాపై నాకు తెలిసి వేరే వాళ్ళకి ఎవరికి లేదు. ఆయనకి తెలుసు ఎక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఏం చేయాలి. సినిమా ఎలా హ్యాండిల్ చేసినా కానీ మనకి ఒక కనెక్షన్ లేకపోతే మనకి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక్కడ సినిమా అనేది కనెక్షన్ అనేది మనకి పర్సనల్ లెవెల్లో తీసుకెళ్తున్నాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా ఇంట్లలో చూసుకుంటూ ఉంటాం, భార్య భర్తల మధ్య జరిగే గొడవలు ఇవన్నీ. సో అదే అతను స్టోరీగా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు స్టోరీస్ని. సో ఓకే. బట్ ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. అదేంటంటే ఒక పాయింట్లో ఎలా అయిపోద్ది అంటే మూవీ స్లాప్ అన్నది కరెక్టే అన్నట్టు వెళ్ళిపోతుంది. స్లాప్ అన్నది రాంగ్. అది అమ్మాయికైనా అబ్బాయి అయినా ఎవరు చేసినా కదండి, స్లాప్ అనేది రాంగ్. సో అదొక్కటి కొంచెం నాకు నచ్చలేని పాయింట్ ఓవరాల్ మూవీలో. అండ్ అనదర్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ భయ. చాలా బేసిక్ స్టోరీ అని పెట్టారు కదా, ఆ బేసిక్ స్టోరీ దాటి వెళ్ళలేదు, మెలో డ్రామా చేయలేదు. దాన్ని ఎంతవరకు ఎమోషన్ పెట్టాలో అంతవరకు చేశారు. చెయ్యాలనుకుంటే చాలా మెలో డ్రామాటిక్గా మూవీ తీయచ్చు. బట్ అనిల్ రావుపూడి గారు అది చేసుకోలేదు. సో చాలా సటిల్ వేలో తీసుకెళ్ళారు. అండ్ చెప్పాను కదా, ముందు మూవీస్తో పోల్చుకుంటే క్రింజ్ అనేది మనకి క్రింజ్ అనే అనిపించింది. మూవీ చాలా ఫ్లోలో ఉన్నట్టు ఉంటుంది, మనకి నచ్చుతుంది, అర్థమవుతుంది. అండ్ మనం కూడా ఎంజాయ్ చేస్తాం. చాలా కొన్ని కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ చాలా వాటికి మనం కనెక్ట్ అవుతాం. చాలా లాస్ అని వినిపిస్తూ ఉంటాయి. ఆడిటోరియం అంతా మనకి గిగిల్స్ అని వినిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్స్కి వచ్చేస్తే కనుక ఆ విలన్ క్యారెక్టర్, ఆ విలన్ ట్రాక్ ఏదైతే ఉందో భయ్య, అది మరి అసలు సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే నాకు అర్థమవట్లేదు. ఒక సెపరేట్ ట్రాక్ సినిమాకి దానికి సంబంధం లేదు అసలు. అండ్ మోర్ ఓవర్ ఈ క్లైమాక్స్ అనేది ఎందుకు గజిబిజి గందరగోళంగా అనిపించింది భయ్య నాకు. చెప్పాక విలన్ వస్తాడు, విలన్కి ఏదో స్టోరీ ఉంటుంది. సేమ్ ఓల్డ్ చాలా మూవీస్లో మనం చూసాం. ఆ హీరోయిన్ ఏమో విలన్ ఏదో చేస్తుంది, అప్పటి నుంచి పక్క పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుంది మిగతా స్టోరీ. సో అది ఎన్ని మూవీలో చూడలేదు మనకి. సేమ్ ఓల్డ్ టెంప్లెట్, సేమ్ ఓల్డ్ స్టోరీ అది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ముందు చెప్పినట్టు సినిమాటోగ్రఫీలో కొంచెం ఫ్లాట్ లైటింగ్, సీరియల్ కైండ్ ఆఫ్ లుకింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ చాలా విషయం. నాకైతే ఈ బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ అయితే మూవీకి మ్యూజికే పోయా. నాకు అంత సాంగ్స్ కానీ అంటే వినడానికి కొంచెం మంచిగా అనిపించచ్చు, కానీ చూసి ఏమో భయ్య నాకు అంత ఎక్కలేదు సాంగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి అసలు గుర్తే ఉండదు. సో దట్స్ ఇట్ గైస్. ఈ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ రివ్యూ అయితే ఇది. ఫైనల్ వెర్డిక్ట్ చూడొచ్చా చూడకూడదు అంటే గుడ్డలు మీరు చేసుకుని వెళ్ళండి. అనిల్ రావుపూడి మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయడు. కొట్టేసావు భయ్య, మళ్ళీ 9th కాన్సిక్యూటివ్ హిట్ కొట్టేసావు. దొరకడు మనోడు, దొరకడు. సంక్రాంతికి వస్తున్నాడంటే సైడ్ అయిపోవాల్సిందే ఎవరైనా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది నా రివ్యూ పైన కానీ, మీకున్న మూవీ పైన రివ్యూ కానీ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కామెంట్స్లో తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అంటే నేను ఏదైనా మిస్ అయిన పాయింట్ ఉంటే కనుక కింద మెన్షన్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.